హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీతా సిస్టర్స్. ఇవాళ మీ ముందుకు డ్రై ఫ్రూట్స్తో ఒక రెసిపీ చూపిద్దామని. మీరు చూస్తే లడ్డూనే అనుకుంటారు, ఇది లడ్డూనే. కానీ నేను చూపించబోయే ఈ రెసిపీని మనము 3 వేస్గా యూజ్ చేయొచ్చు. అదేనండి, 1 బుల్లెట్ 2 షార్ట్స్ లాగా 1 రెసిపీని 3 యూజెస్గా ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూసేయచ్చు. మొదటిగా అయితే మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త మందంగా ఉన్నదే పెట్టుకోండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము లో ఫ్లేమ్లోనే మనము రోస్ట్ చేసుకోవాలి. సో కాబట్టి మీరు కాస్త మంటపాటిది పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏవి కూడా మనకి మాడకుండా ఉంటాయి. అన్నీ ఈక్వల్ రేషియోలోనే తీసుకోండి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు కాజు, బాదము చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి, వాల్నట్స్ 1 కప్పు, ఫ్లేక్ సీడ్స్ 1 కప్పు, పంకిన్ సీడ్స్ 1 కప్పు, దోస గింజలు 1 కప్పు, అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్. ఇక్కడ వీడియో ఎడిటింగ్లో వెళ్ళిపోయిందండి, బట్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసాను. అన్నీ కలుపుకొని మనము లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెడితే ఫ్లేక్ సీడ్స్, నువ్వులు కూడా వేసాం కదా, సో ఆ నల్ల నువ్వులు వాటిని మనకు త్వరగా మాడిపోయి పైవన్నీ మిగతావి ఏవి వేగవు. సో కాబట్టి మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటూ కానీ వీటిని కదుపుతూనే ఉండాలి, లేదంటే కింద ఉన్నవి మాత్రమే వేగి పైనవి అలానే ఉండిపోతాయి. సో వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగుతాయి. అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత మనము వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు. మధ్యలో కలుపుతూ ఉండండి. మనం అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, నేను కొద్ది క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను, అందుకోసమే నేను కొద్దిగా మధ్యలో కలుపుతున్నాను. అదేవిధంగా నేనైతే 5 ఇలాచీలు కూడా వేస్తున్నాను. 1 కప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కలుపుకొని మనము పచ్చగా అంటే మనము మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను 3 వేస్లో యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా, మనం ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నింటిని వేయించాం కదా, ఏ స్వీట్నర్ కూడా కలపకోకుండా మనము అలాగే కంటైనర్లో స్టోర్ చేసుకొని డైలీ 1 స్పూను తినచ్చు. సెకండ్ మెథడ్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బాగా నున్నగా పేస్ట్ చేసేసుకొనేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఆ పౌడర్ని పాలల్లో కలుపుకొని కూడా తాగొచ్చు. థర్డ్ మెథడ్ వచ్చేసి లడ్డు. నేను స్వీట్నర్ కోసము ఖర్జూర పళ్ళు వాడుతున్నాను. నేను ఆల్మోస్ట్ 30 to 40 తీసుకున్నాను. వీటన్నిటిని మనము గింజ తీసేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ని మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లోకి వీటిని కూడా వేసుకోవాలి. అంటే ఖర్జూర పేస్ట్ వేసుకొని ఖర్జూర పేస్ట్ మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడర్లో బాగా కలిసేలాగా గట్టిగా కలపాలి. అప్పుడే మనకు ఖర్జూర పండులో ఉండే తేమతోనే మొత్తము డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా మిక్స్ అవుతుంది. మీకు తడి సరిపోలేదు అనుకునేలాగైతే మీరు స్వీట్ కావాలంటే కొద్దిగా పెంచుకోవచ్చు, అంటే ఖర్జూర పేస్ట్ ఇంకాస్త వేసుకోవచ్చు, లేదంటే మీరు నెయ్యి కూడా వేసుకొనేసి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూస్తున్న విధంగా లడ్డు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూని తయారు చేసుకునేది. చాలామంది అయితే ఖర్జూర పండుని ఎక్కువగా వేసుకొని సో ఖర్జూర స్వీట్నరే ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు. బట్ నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి కాబట్టి నేను ఖర్జూరపు తక్కువ వాడాను. మీరు ఎక్కువ వాడాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు, అది మీరు తీసుకునే క్వాంటిటీని మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. అంతేనండి, హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.